మే 10, 2026 మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్ని విజిట్ చేయడం జరిగింది. సో బీజేపీ భారీ బహిరంగ సభకి అటెండ్ అయ్యారు. సో ఈ సందర్భంగా మనకి మోడీజీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని సందేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ సందేశాల్లో ప్రథమంగా ఒక 5 అనేది మనకు చెప్పడం జరిగింది. ఆ 5లో సో ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎవరైతే మన దగ్గర అంటే ఎక్కువ ట్రావెల్ చేసి ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారో ఈ సమ్మర్ కూడా ఈ సంవత్సరం ఉంటే 1 సంవత్సరం పాటు ఈ 5 కార్యక్రమాలు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఆ 5లో మొదటిది ఇంటర్నేషనల్ ట్రావెల్, రెండవది వచ్చేసరికి మీరు ఏదైనా బయటకు వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. మూడవది వచ్చేసరికి మీరు వాడుతున్నటువంటి కుకింగ్ ఆయిల్ అంటే వంట నూనెల్ని వాడకం చాలా వరకు తగ్గించుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ మన సంక్షోభం గురించి వింటూనే ఉన్నాము. సో ఈ పెట్రోల్ డీజిల్ కూడా మీ ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేయడం చాలా వరకు తగ్గించుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే మన దగ్గర ఏంటంటే ఎక్కువగా చాలా మంది 1 సంవత్సరం పాటు కష్టపడి కొన్ని రోజులు విశ్రాంతికి లేదా కుటుంబంతో సరదాగా బయటికి వెళ్ళి రావడం అనేది మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వారికి ఇలాంటి సందేశం ఇవ్వడం అనేది మనం ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది స్త్రీలకి బాగా ఇష్టమైనది ఏంటంటే బంగారం. ఈ బంగారం కూడా సంవత్సరం పాటు మీరు కొనుక్కోవద్దు అంటే ఆయన ఉద్దేశము భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుల గురించి చెప్పడం జరుగుతుంది, ఏదో అందరికీ ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి కాదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఈ 5 మాత్రమే చెప్పారు అంటే బంగారం కొనుగోలు అంటే బంగారం రేట్లు అధికంగా ఉండటం వల్ల సో మీ దగ్గర ఉన్న ఎంతో కొంత సేవింగ్స్ పెట్టి ఈ రోజు ఆ బంగారం కొంటారు. సో ఆయన ఉద్దేశం ప్రకారము రాబోయే సంవత్సరం తర్వాత బంగారం రేట్లు తగ్గొచ్చు, సో మీరు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ అప్పటి వరకు కొంచెం సేవ్ చేసుకుంటే ఆ రోజు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సంవత్సరం పాటు పోస్ట్పోన్ చేసుకోమన్నారు. మరి ఎందుకు పోస్ట్పోన్ చేసుకోమన్నారు అంటే మనకి ఏదైనా ఇంటర్నేషనల్లో ఒక 2 కంట్రీలు వార్ చేసుకుంటున్నాయి అంటే ఆ మిగతా కూడా ఈ దేశాలకు కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకు జరుగుతున్నటువంటి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్లో సో ముఖ్యంగా ప్రధానంగా ఈ దుబాయ్ కానీ సౌదీ కంట్రీస్ కానీ సో వాళ్ళకి అమెరికా వాళ్ళకి సాయం చేయడం వల్ల వాళ్ళ మీద కూడా యుద్ధం చేయడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే ఎక్కువ మంది ట్రావెలర్స్ కూడా విజిట్ చేసే కొన్ని దేశాలు ఏంటంటే మనకి దుబాయ్ కానీ, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, తర్వాత వచ్చేసరికి మనకి మాల్దీవ్స్ అని, యూరోపియన్ కంట్రీస్ అని ఇలా పెడతా ఉంటాము. సో మోడీ గారు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇలాంటి సంక్షోభంలో మీరు వెళ్ళి అక్కడ విజిట్ చేసేదని ఇబ్బందుల్లో పడితే తర్వాత మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బంది పడతారని చెప్పేసి ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయొద్దు, ఆపుకోండి, పోస్ట్పోన్ చేసుకోండి, 1 సంవత్సరం పాటు తర్వాత చేసుకోండి. కావాలంటే మన డొమెస్టిక్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కానీ లేదా న్యాచురల్గా మీరు ఏదైనా ట్రెక్కింగ్ టైప్ కానీ లేదంటే లేజర్ ట్రిప్స్ కానీ ఏమైనా ఉంటే చేసుకోండి ఇండియాలో. సో తద్వారా కంట్రీకి కూడా కొంత ఆదాయం వస్తుంది అనేటువంటి సందేశం అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వంట నూనె గురించి కూడా మనకి తక్కువ యూజ్ చేయండి అంటే ఎందుకంటే మనకి ఇంపోర్ట్ అనేది ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. రిఫైనరీస్ కానీ ఏదైనా సరే ఆయిల్ అనేది అన్ని ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, కొన్ని ఆయిల్ మాత్రం మన దగ్గర దొరికితే కొన్ని మాత్రం బయట నుంచి మాత్రం తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాము. అందుకని ఆయిల్ కూడా వాడకం కూడా తగ్గించండి. ఇకపోతే అందరికీ తెలిసిందే పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితరటువంటి కొన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, మధ్యలో కొన్ని జలకలు ఇచ్చినట్టు పెట్రోల్ అయిపోయిందని చెప్పడము, మళ్ళీ పెట్రోల్ బంకులు బారులు తీయడము ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. సో ఆయన ఏం